నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి హవేలీలో బాపూజీ నగర్లో బాపూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేపడుతూ పలు సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములవుతూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ మరో అడుగు ముందుకు వేసి యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు క్రికెట్ పోటీలను నిర్వహించడం విదితమే. అయితే ఈ క్రికెట్ పోటీల ముగింపు సమావేశంలో టీడీ న్యూస్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాపూజీ యూత్ క్లబ్ కార్యనిర్వాహక కార్యదర్శి గున్నాల రమేష్ గారు పలు ఆసక్తికర అంశాలను వెలుబుచ్చడం జరిగింది. వారి మాటలోనే విందాం. కొత్తపల్లిలో బాపూజీ యూత్ క్లబ్ అన్నది ఎప్పటి నుంచి ప్రారంభించారు సార్? ఎప్పుడు ఏమైంది? 1954 సంవత్సరంలో కొత్తపల్లి మా దగ్గర గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. అప్పటి నుండి అప్పుడున్నటువంటి పెద్ద మా పూర్వీకులు అప్పుడు ఈ డ్రామాలు యేసుడు కార్యక్రమాలు ఉన్నప్పుడు అప్పుడు అన్ని కులాలను కలుపుకొని అక్కడ పెద్ద డ్రామాలు 1 సంవత్సరానికి ఒకసారి డ్రామా వేసే సందర్భంలో అప్పుడు బాపూజీ ఇక్కడ ఉన్నాడు కాబట్టి గాంధీ మహాత్ముడు ఉన్నాడు కాబట్టి మహాత్మా గాంధీ దాన్ని బాపూజీ యూత్గా క్లబ్గా యువజన మండలిగా పెట్టుకొని అప్పటి నుంచి మేము కార్యక్రమాలు చేసుకుంటూ వస్తే ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు? బాపూజీ యూత్ క్లబ్ చేసేటప్పుడు అప్పుడు 15 ఆగస్టు, 26 జనవరి తర్వాత పోతే వారి వర్ధంతి జయంతి చేసుకుంటారు. రాగా ఒక 1985 86 87 సంవత్సరాల ఈ విగ్రహం అంటే మన కొత్తపల్లిలో 5వ విగ్రహం అంటే మన గణేశన్ విగ్రహం నవరాత్రుల సందర్భంగా 5వ విగ్రహంగా మడెలకాడ ఉన్నప్పుడు తర్వాత మా దగ్గర 5వ విగ్రహంగా ఊళ్ళే అప్పుడు అక్కడ ప్రతిష్టాపన చేసి అప్పటి నుండి ఒక 25 సంవత్సరాల వరకు 25 సంవత్సరాల సెలబ్రేషన్ చేసినాం. అప్పుడు అందరికీ అప్పుడు ఉన్నటువంటి అప్పుడు స్థాపించినటువంటి వాళ్ళందరినీ సన్మానం చేసుకొని ఆ కార్యక్రమం చేయడం జరిగింది. ఇక అప్పటి నుండి ఏ కార్యక్రమం ఏది ఇచ్చినా గాంధీ దగ్గర పెట్టాలి, గాంధీ దగ్గర చేయాలని అన్నప్పుడు అవన్నింటినీ మేము లీడ్ తీసుకొని అవన్నీ ముంగట చేసుకుంటే కార్యక్రమాలు చేసుకుంటాం. ఇది బతుకమ్మ లాంటిది, ముగ్గుల పోటీ లాంటివి, వినాయక చవితి సందర్భంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తాం. అప్పటి నుండి అక్కడ మేము దగ్గర బతుకమ్మ ఆడతారు, బతుకమ్మ కొరకు. ఆ తర్వాత ఇది గాంధీ మన గోకులాష్టమి ఇది అంటే మాకు వినాయక చవితి వినాయకుడిని పెట్టడం అట్లా 9 ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడుతుండ్రు. ప్లస్ సామాజిక కార్యక్రమాలు అంటే ఇప్పుడు అట్లాంటి ఈ కార్యక్రమాలు కాకుండా ఇంకా మున్ముందు సామాజిక పరంగా ఏమన్నా సేవలు అందిస్తేందుకు ముందుకొచ్చే అవకాశం ఉందా? సామాజికంగా అంటే నువ్వు కరోనా టైంలో చూద్దాం మనం ముందు పడి చేయడం మున్సిపల్ సిబ్బందికి మనం బట్టలు దుప్పలు పంపించేయడం. సామాజిక కార్యక్రమాలు అంటే ఇప్పుడు మేము చేస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏ ప్రోగ్రాం వచ్చినా అక్కడ మా దగ్గర గాంధీ దగ్గర పెట్టాలంటే మేమే తీసుకొని ఆ కార్యక్రమానికి సేవాభావం చేయడం, మాకు మేముగా కార్యక్రమాలు చేయడం అంటే ఏదైనా కానీ ఏది చేసినా బాపూజీ యూత్ క్లబ్ మీ సహకారంతో జనానికి ఆ ఫలితాలు అందేటట్టు చేస్తున్నాం. సమాజంలో నిరుపేదలు ఉన్నారు, అంటే పూర్తిగా అట్టడుగు వర్గాలు, కనీసం గుడిసెలో బతికేటోళ్ళు, ఇల్లు కూడా లేనోళ్ళు, లేకపోతే రోడ్లు వెంబడి అడక తినేవాళ్ళు, మతిస్థిమితం లేనోళ్ళు, ఇట్లాంటి వాళ్ళకు మీరేమన్నా సేవ చేయదలుచుకున్నారా? ఇప్పుడు ఉన్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఆ కార్యక్రమాల దిశగా ప్రత్యేకించి సత్యం ఉన్నాయి కాబట్టి వారి ద్వారా చెప్పినటువంటి ఏ కార్యక్రమమైనా దాన్ని ఆ రకంగా ఆలోచన చేస్తాను. తర్వాత ఉన్నట్టు హెల్త్ క్యాంపులతో మా దగ్గర పెట్టడం జరుగుతుంది, పెడుతున్నాం. సరే మీరు అన్న కార్యక్రమాలు ఇప్పుడు తీసుకుంటాం, ఎందుకంటే దాదాపుగా అన్నీ చేయడం జరిగింది. ఇక నుంచి అవే దిశగా ఆలోచన చేద్దామని ఆలోచన. మాకు అక్కడ మీరు అన్నట్టు నిరుపేదలకు ఉండాలంటే సంఘాలకు జాగాలు ఇవ్వాలంటే అప్పుడు 2, 3, 4 సంఘాలకు మేమే ఉండి అందరం ఉంటే ఆ సంఘాలకు జాగాలు ఇప్పించినాం. అందులో మాకు జాగా ఉన్నది, క్లబ్తో కన్స్ట్రక్షన్ చేద్దాం. అయితే ఏదైతే మీరు అన్నటువంటి దాన్ని ఇప్పుడు మేము ఆలోచన చేయాలనుకుంటున్నాం. ఈ రకంగా చేసుకుంటూ పోతాం. పిల్లలు స్టడీ పర్పసే కానీ ఇంకా ఇతర కార్యక్రమాలు ఏవైనా కానీ మనం ముందుండి చేద్దాం. ఓకే సార్, మీ ఆలోచనలు ఆచరణలో ఉండి మీ ఆశయాలు నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. బాపూజీ యూత్ క్లబ్ అధ్యక్షులు పొన్నం సత్యంగౌడ్ గారు యూకేలో ఉన్న ఆయన కుమారుని కోరిక మేరకు క్రికెట్ పోటీలను నిర్వహించగా పోటీల ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు మల్లేశం గారు రావడం జరిగింది. బాపూజీ యూత్ క్లబ్ ప్రెసిడెంట్ పొన్నం సత్యమన్న నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ టోర్నమెంట్కి రావడం
యొక్క ఆటలు అనేటివి ఈ టోర్నమెంట్లో జరిగినటువంటి మెరుపు టీము గెలవడం జరిగింది. మెరుపు టీంకి అభినందనలు తెలుపుతూ అదేవిధంగా ఏసీసీ టీంకి క్రీడా విభాగంలో తెలపడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క ఆటలు అనేటివి స్ఫూర్తిదాయకంగా ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొత్తపల్లిలో నేను పూర్ణం సత్యమన్న కానీ మన వాసన రమేషన్న కానీ మున్సిపల్ చైర్మన్ రుద్రరాజన్న కానీ పోవడం జరిగింది. ఏవైనా ఆటలు ఆడుకునేందుకు వీలుగా ఏవైనా గ్రౌండ్స్ను ఏర్పాటు చేసి, అంటే ఇక్కడ ఎడ్యుకేషన్కు ఏ విధమైన ప్రియారిటీ ఇస్తున్నామో అదేవిధంగా సమానంగా క్రీడలకు కూడా సమానంగా అంటే ఆ ప్రియారిటీ ఇవ్వాలని కోరడం కూడా జరిగింది. మా ప్రభుత్వం తరఫున ఈ ప్రజా ప్రభుత్వంలో ఈ ఆటలకు క్రీడాకారులకు కావాల్సినటువంటి ప్రోత్సాహకాన్ని తప్పకుండా ఈ ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము అందిస్తాము. కాబట్టి ఇట్లాంటి ఆటలు అంటే ఏవైతే ఉన్నాయో టోర్నమెంట్స్ కావచ్చు, వేరే టెన్నిస్ కావచ్చు, ఏ ఆటలైనా కూడా వాటన్నిటిని కూడా ఈ యొక్క కరీంనగర్ జిల్లాకి కొత్తపల్లి ఒక ఆదర్శవంతంగా ఉండాలని మన పూర్ణం సత్యమన్నను కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. పర్వదినాన్ని పురస్కరించుకొని 3 రోజులుగా 13, 14, 15 రోజులలో కొత్తపల్లి పట్టణానికి సంబంధించిన క్రికెట్ టోర్నమెంట్ బాపూజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ టోర్నమెంట్లో 8 టీములు పాల్గొని మరి ఈరోజు ఫైనల్ మెరుపు టీము అంబేద్కర్ టీం వర్సెస్ జరిగినది. దీంట్లో మెరుపు టీము విజయం సాధించి 2వ స్థానంలో అంబేద్కర్ టీం 2వ స్థానానికి వచ్చినది. వీరికి కప్పుతో పాటు ప్రైజ్ మనీ 5,000 రూపాయలు, అదేవిధంగా సెకండ్ ప్రైజ్ కప్పుతో పాటు 3,000 రూపాయలు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం జరిగింది. ఈ పోటీలను పెట్టడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసి వీళ్ళు జిల్లా రాష్ట్ర స్థాయిలో ఆడటానికి దోహదపడతాయనే ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా లైబ్రరీ చైర్మన్ పెద్దలు సత్తు మల్లేశన్న గారికి, మాజీ ఎంపీ వాసాల రమేష్ గారికి, మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు గారికి, మా కౌన్సిలర్కు మా రాచకొండ ప్రభాకర్కు, కనకారెడ్డి, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ గారికి, డైరెక్టర్లకు, మిగతా మా బాపూజీ యూత్ క్లబ్ సభ్యులందరికీ కూడా ఈ 3 రోజులు కష్టపడి నిర్వహించినటువంటి మా సభ్యులందరికీ కూడా పాల్గొన్న క్రీడాకారులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. హ్యాపీ సంక్రాంతి. మరిన్ని వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.